హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే రూప మెడలో ఉన్న తారిని తెంచకపోతే నీ తల్లి ప్రాణాలతో ఉండదు అని ముత్యాలు రాజుని బెదిరిస్తూ ఉంటే రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. రూపని తీసుకొచ్చి అక్కడ పీటల మీద కూర్చోబెట్టి రూప మెడలో ఉన్న తారిని తెంచమనటూ ఉండగా రూపతో ఉన్న జ్ఞాపకాలన్నీ కూడా రాజు గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇకపోతే రాజు నా వల్ల కాదు అని అంటూ ఉంటే, అక్క ఈ దరిద్రాన్ని నేను చూడలేకపోతున్నాను. తన మెడలో ఉన్న తాళిని నువ్వైనా సరే తెంచు. అది ఒక తాళేనా? దానికి ఎప్పుడు కూడా నేను ఒక తాళిబొట్టులా విలువనివ్వలేదక్క అని చెప్పి ఈ విధంగా ప్రతాప్ అంటూ ఉంటే విజయాంబిక వచ్చి రూప మెడలో ఉన్న తాళిని తెంచబోతూ ఉండగా ఒక్కసారిగా విరూపాక్షి ప్రత్యక్షం అయిపోతుంది. విరూపాక్షిని చూసి ఇక అమ్మవారిలా కనిపించి విజయాంబిక ఒక్కసారిగా పక్కకి తొలగిపోవడంతో విరూపాక్షి ప్రతాప్ కంటపడగానే ప్రతాప్ పాత జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. రూప నా కూతురు అని చెప్పి అందరి ముందు గట్టిగా కేకలు వేస్తూ విరూపాక్షి గట్టిగా మాట్లాడి అందరికీ కూడా సమాధానం చెప్తూ ఉంటుంది. నా కూతురికి నా అల్లుడు రాజుకి ఇద్దరికి కూడా దగ్గరుండి పెళ్లి చేసింది నేను. మీరు ఎవరు వాళ్ళిద్దరి బంధాన్ని తెంచివేయడానికి? వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు అని విరూపాక్షి ఈ విధంగా అంటూ ఉండగా అందరూ అలానే చూస్తూ ఉంటారు. మరి విరూపాక్షి ఉండగా రూపమెడలో ఉన్న తాళిని రాజు చేత మరిక తీపించబోతున్నాడా? మరి నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇక ఇంటి దగ్గర ప్రతాప్ ఈ విధంగా అంటూ ఉంటాడు. సీఎం గారు ఇక శాంతి పూజ అలాగే శుభలేఖలు అన్నీ కూడా ప్రింట్ చేపించి పంచుతారని మనల్ని కూడా రమ్మని చెప్పారు. అందరూ బయలుదేరండి అనగానే అందరూ కూడా బయలుదేరుతారు. రూప చాలా బాధపడుతూ ఉంటుంది. సుమ వెళ్ళి అమ్మ రూప ఇంకా బయలుదేరలేదే అనగానే ఏం చేయని పిన్ని వచ్చి వాళ్ళు కావాలని ఏదో ప్లాన్ చేసినట్టున్నారు. లేకపోతే నా వల్ల అంత డిస్టర్బ్ అయ్యారు అని అన్నప్పుడు నన్ను మళ్ళీ ఆ ఫంక్షన్కి ఎందుకు ఇన్వైట్ చేస్తారు? ఖచ్చితంగా శ్వేత ఏదో ఒకటి ప్లాన్ చేసే ఉంటుంది అని ఈ విధంగా అంటూ ఉంటే ఏం జరిగినా మన మంచికే అని చెప్పి బయలుదేరి రూప, నువ్వు అనుకున్నట్లు ఏమీ జరగదు, ఆ దేవుడే అంతా కూడా చూసుకుంటాడు అనగానే సరే పిన్ని అని చెప్పేసి రూప కూడా బయలుదేరుతుంది. ఇకపోతే సీఎం అలాగే కూతురు శ్వేతతో కలిసి రాజు ఇంటికి వచ్చేస్తారు. రాజు మాత్రం లోపల రెడీ అవ్వకుండా అలానే కూర్చొని బాధపడుతూ ఉంటాడు. వెంటనే ఇక ఏమయ్యో సీఎం గారు అలాగే బావ అన్నయ్య గారు అలాగే కోడలు శ్వేత వచ్చారు, త్వరగా రా అని చెప్పి అంటూ ఉంటే అందరూ కూడా బయటకు వెళ్ళి ఇక శ్వేతని అలాగే తన కుటుంబాన్ని అందరినీ కూడా రిసీవ్ చేసుకుంటారు. ఏర్పాట్లన్నీ చేశారా అత్తయ్య అని అడుగుతూ ఉంటుంది శ్వేత. అన్ని ఏర్పాట్లు చేశానమ్మా, మీరు కోసమే ఎదురు చూస్తున్నామని చెప్పి ఈ విధంగా అంటూ ఉండగా అప్పుడే ఇక శ్వేత ఈ విధంగా అడుగుతూ ఉంటుంది. రాజు ఎక్కడున్నాడు అత్తయ్య అనగానే రాజు పైన గదిలో ఉన్నాడమ్మా వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటే శ్వేత ఇక రాజు కోసం వెళ్తుంది. రాజు ఇక అలానే చూస్తూ బాధపడుతూ ఉంటాడు. ఏంటి రాజు నువ్వు ఇంకా బయలుదేరలేదు, అలానే కూర్చున్నావేంటి అని అంటూ ఉంటే రాజు ఏం మాట్లాడకుండా అలానే సైలెంట్గా ఉండిపోతాడు. వెంటనే ఇక ఈ విధంగా అంటూ ఉంటుంది శ్వేత, ఇంకా నువ్వు జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా రాజు? నేను ఎప్పుడో మర్చిపోయాను. నువ్వు ఇంకా దానిని గుర్తు చేసుకొని బాధపడాల్సిన అవసరం లేదు. ఈ రోజుతో నీకు రూపకి ఉన్న బంధం శాశ్వతంగా తెగిపోబోతుంది. ఇక నుంచి నీ భార్యను నేనే, నీకు అన్నీ నేనే, త్వరలోనే మన పెళ్ళి కూడా జరగబోతుంది అని అంటూ ఉంటే రాజు మరింత బాధపడుతూ ఉంటాడు. ఇకపోతే రేణుక మాత్రం ఏం చేసైనా రాజు రూపల్ని విడదీయాలని అనుకుంటుంటే ఆ అవకాశం కాస్త శ్వేతకి తక్కుతుంది. శ్వేత మాత్రం ఎప్పుడు రాజుని బుట్టలో వేసుకొని ఎగరేసుకుపోదామా అన్నట్లు చూస్తుంది. నాకు దక్కని రాజు రూపకి నేను దక్కనివ్వట్లేదు అంటే ఈ మధ్యలో వచ్చిన శ్వేత నా రాజుని ఎలా సొంతం చేసుకోగలదు అని చెప్పి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది.
ఏం చేసైనా సరే రాజుని త్వరగా నా సొంతం చేసుకోవాలి, లేకపోతే శ్వేత ఇక ఎగరేసుకొని పోతుంది అనే ఉద్దేశంతో రేణుక కొత్త ప్లాన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కాకపోతే గౌతమ్ మాత్రం రూపకి రాజు అడ్డు తొలగిపోతే రూపని ఎప్పటికైనా సొంతం చేసుకోవాలని గౌతమ్ అనుకుంటూ ఉంటాడు. వెంటనే ఇక రేణుక గౌతమ్కి ఫోన్ చేస్తుంది. గౌతమ్ ఇక ఈరోజు శాంతి పూజ అంటూ ఏదో కార్యక్రమాలు చేపట్టారు. అక్కడికి శ్వేత తన కుటుంబంతో వస్తుంది. రూపని అలాగే తన కుటుంబాన్ని కూడా రమ్మని ఫోన్ చేశారు అనగానే అవునా అక్కడికి ఎందుకు అని అంటూ ఉంటే ఏమో నాకు కూడా అదే అర్థం కావట్లేదు. ఆ శ్వేత మామూలు అమ్మాయి కాదు, ఏదో ఒకటి ప్లాన్ చేసే ఉంటుంది. అక్కడ ఏం రచ్చ జరుగుతుందో ఏమో అనగానే సరే రేణుక నువ్వు అక్కడికి వెళ్తావు కదా, అక్కడ ఇన్ఫర్మేషన్ నాకు ఇస్తూ ఉండు అని చెప్పగానే సరే గౌతమ్ అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉండగా ఇకపోతే రాజు బాధపడుతూ ఉంటాడు. త్వరగా రెడీ అయ్యి రా రాజు కిందికి అనగానే సరే శ్వేత నేను వస్తాను నువ్వు వెళ్ళు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇకపోతే ఫోన్లో ఉన్న రూపు ఫోటో చూసుకుంటూ బాధపడుతూ ఉంటాడు రాజు. ఇక ప్రతాప్ అలాగే రూప తన కుటుంబం కూడా ఆటోలో ఇక రాజు ఇంటి ముందు దిగుతారు. ఇక రాజు ప్రతాప్ అలాగే రూప రావడం చూసిన రాజు పైనుంచి చాలా సంతోషంగా కిందికి వస్తూ ఉంటాడు. కానీ అమ్మాయి గారు ఈరోజు మిమ్మల్ని ఆ శ్వేత ఎలా బాధ పెట్టాలనుకుంటుందో నాకు అర్థం కావట్లేదు. ఏం చేసైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కంకణం కట్టుకుంది ఆ శ్వేత. అమ్మ కూడా దానికి సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు పెద్దయ్య గారిని కూడా అందరినీ పిలిపించారు అంటే ఏదో రచ్చ జరుగుతుందని భయం వేస్తుంది అమ్మాయి గారు. ఏం జరగకుండా ఆ దేవుడే కాపాడాలి అని చెప్పి ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు రాజు. ఏం జరిగినా సరే రూప బాధపడకూడదు అని రాజు అనుకుంటూ ఉంటాడు. ఇకపోతే ప్రతాప్ కుటుంబం కూడా రాగానే ప్రతాప్ ఇక సీఎం గారు నమస్కారం అని చెప్పి అంటూ ఉంటే పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పేసి అంటూ ఉంటుంది శ్వేత. పిలిచినాక రాకుండా ఎలా ఉంటామమ్మా అని చెప్పేసి విజయాంబిక అంటూ ఉంటే శ్వేత కోపంగా విజయాంబిక వైపు చూస్తూ ఉంటుంది. ఇకపోతే రాజు కూడా రెడీ అయ్యి కిందికి వచ్చేస్తాడు. రూపారాజు ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. అది గమనించిన శ్వేత ఒక్కసారిగా వీళ్ళ మధ్య బంధం తెగిపోబోతుంది. ఇంకా ప్రేమలు అలానే ఉన్నాయా ఏంటి, ఈ రోజుతో అన్నీ తొలగిపోతాయి. రాజు నోరు తెరిస్తే నోట్లో నుంచి మాట వస్తే శ్వేత అని తప్ప మరో పదం రాకూడదు, అలా చేస్తాను అని చెప్పి ఈ విధంగా అనుకుంటూ ఉంటే సీఎం గారు ఇక్కడ శాంతి పూజ జరిపిస్తున్నారు. పైగా శుభలేఖలు పంచుదామని అంటున్నారు. మమ్మల్ని ఎందుకు ఇన్వైట్ చేశారు అని అడుగుతూ ఉంటే చెప్పాను కదా ఇక్కడ ఒక విషయం మాట్లాడాలని పిలిపించాను అంకుల్. ఈ రోజుతో రూపారాజుల మధ్య బంధం పూర్తిగా తెగిపోవాలి. రూప మెడలో ఉన్న తాళిని తెంచి రాజు చేత నా మెడలో కట్టించుకుందామని అనుకుంటున్నాను అనగానే ప్రతాప్ అలాగే రూప ఒక్కసారిగా షాక్ అయిపోతారు. రాజు కూడా ఒక్కసారిగా షాక్ అయి అలానే చూస్తూ ఉంటే ముత్యాలు నవ్వుతూ ఉంటుంది. మంచి నిర్ణయం తీసుకున్నావమ్మా శ్వేత అని చెప్పి ముత్యాలు పొగుడుతూ ఉంటే ఏంటమ్మా అనగానే ఏంటయ్యా రాజు నువ్వు ఇంకా ఏమీ మాట్లాడుకో అని చెప్పేసి ముత్యాలు అంటూ ఉంటుంది. మరిక నిజంగా రూపమెడలో ఉన్న తాళిని తెంచకపోతే నేను గన్ను పెట్టి కాల్చుకొని చచ్చిపోతానని ముత్యాలు బెదిరించటం, ఇక విజయాంబిక వచ్చి నేను తాళిని తెంచేస్తాను అనడం, రాజు చేత రూపమెడలో ఉన్న తాళిని తెంచడానికి అలాగే డివోర్స్ పేపర్ మీద సంతకం పెట్టించడానికి ప్లాన్ చేసి రూపని తన కుటుంబాన్ని ఇక్కడికి రప్పించిన శ్వేత విరూపాక్షి రాకతో ఏం జరగబోతుంది?